హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'అతనితో కలిసిన రాత్రి' ఎపిసోడ్ 79. చాలా నెలల తర్వాత వాళ్ళ మధ్య దగ్గర బంధం ఏర్పడడంతో విక్రమ్ అనుని దగ్గరికి తీసుకొని ఆమె నుదుటున ముద్దు పెట్టుకొని, థ్యాంక్స్ బంగారం. నువ్వు, నా కూతురు, నా లైఫ్‌ని ఇంత అందంగా మారుస్తారు అనుకోలేదే. మన మధ్యలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా వాటన్నిటిని దాటుకొని మనం ఇక్కడికి చేరుకున్నాం. ఇందులో నీ ఎదవ తప్పులే చాలా ఉన్నాయి అనుకో. అయినా అవన్నీ భరించి నిన్ను దగ్గరికి తీసుకొని ఇప్పుడు ఇంత సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తున్నామంటే అందులో నా ఓపికే ఎక్కువ ఉందే అన్నాడు విక్రమ్ అనుని అతడి ఎద మీద పడుకోబెట్టుకొని. ఏంటి ఓపిక అంటే భరిస్తున్నారా నన్ను? అంది అను కోపంగా. లేకపోతే నీ పిచ్చిని ఎవడు తట్టుకుంటాడే పిచ్చి మొహందాన. ఎంత చిత్రహింసలు పెట్టావే నన్ను మన పెళ్ళి అవ్వక ముందు. కనీసం ఒక్క నిజమైనా చెప్పావంటే నీ నోరు ఎప్పుడూ దగ్గర పెట్టుకొని మూగదానిలాగా ఉండేదానివి తప్పితే నిన్ను నిజాలు చెప్పమని ఎన్నిసార్లు కొట్టాను అనుకో. అది వేరే విషయం. కానీ ఎంత ప్రేమించానే నేను నిన్ను. ఇంత ప్రేమించినా కూడా నువ్వు నా దగ్గర నిజాలు దాచావు. పైగా నువ్వు నన్ను ప్రేమించడం లేదు అంటే అది కూడా కాదు కదా. నన్ను ప్రేమిస్తూనే నా దగ్గర నిజాలు అన్నీ దాచేసి, వెధవ వేషాలు అన్నీ వేసేసి, ఇప్పుడేమో ఇంత సైలెంట్‌గా ఉంటున్నావు అన్నాడు. అంత భారంగా ఉంటే భరించడం ఎందుకో వదిలేయండి. నేను నా కూతురు నా పుట్టింటికి వెళ్ళిపోతాం. అప్పుడు గాని మీ తిక్క కుదరదు మీకు మళ్ళీ. అను పాప అనుకుంటూ వస్తే, అప్పుడు చెప్తాను మీ సంగతి మా పెద్దమ్మకి, మా అన్నయ్యకి అని మూతి తిప్పుకుంది అను. ఏంటే నీ అన్నకి, నీ పెద్దమ్మకి చెప్పేది? ఇంకొక్కసారి పుట్టిల్లు అన్నావంటే మూతి పగలగొడతాను ఏమనుకుంటున్నావో అని చటుక్కున అను మూతి మీద ఒక్కటి వేశాడు విక్రమ్. ఆవ్ విక్రమ్ గారు, మీరు నన్ను కొడుతున్నారు అది అర్థమవుతుందా? దెబ్బ తగులుతుంది నిజంగానే. మీ పేరు మా పెద్దమ్మకి చెప్పకపోతే చూడండి. మీకు మా పెద్దమ్మ అయితేనే కరెక్ట్. అప్పుడు గాని మీరు నా మాట వినరు అంది అను ఏడుపు మొహంతో. చెప్పుకుంటే చెప్పుకోపోవే. నాకెవరికీ భయం లేదు. నీకు భయం లేదు. నీ పెద్దమ్మకి భయం లేదు. అలాగే నీ పెదనాన్న, అన్నకి కూడా భయం లేదు. నువ్వు ఎవ్వరికి చెప్పుకున్నా నాకు ఫరక్ పడదు. అర్థమైందా? ఇక మూసుకొని ఉండు. చేసినవి పెద్ద ఘనకార్యాలలాగా మళ్ళీ ఓ బిల్డప్ ఈవిడ చేసినవి ఈవిడకి చెప్తేనే ఇప్పుడు మండుతుంది అన్నాడు విక్రమ్. అవి ఎప్పుడో జరిగిపోయాయి విక్రమ్ గారు. మళ్ళీ ఇప్పుడు మీరెందుకు గుర్తుకు తెస్తున్నారు? అంటే అప్పుడప్పుడు నువ్వు చేసిన మంచి పనులు నాకు గుర్తొచ్చి చాలా మండుతుంది అన్నమాట. అవన్నీ ఇప్పుడు ఇలా ఫ్రస్ట్రేషన్‌తో నీ మీద తీర్చుకుంటున్నాను. అంతేనే అన్నాడు విక్రమ్. అలా అయితే మీరు కూడా నన్ను చాలా సార్లు కొట్టారు, తిట్టారు. మరి అప్పటి కోపం నాకు మీ మీద ఇంకా ఉంది అలాగే. మరదంతా కూడా నేనిప్పుడు తీర్చుకోనా? అని అడిగింది అను. ఎలా తీర్చుకుంటావే? అన్నాడు విక్రమ్ అను వైపుకు తిరిగి కళ్ళు ఎగరేసి. ఎలా అయినా తీర్చుకుంటాను. నా ఇష్టం అని అను నోటికి విక్రమ్ భుజం చక్కగా అందడంతో కసుక్కున కొరికి పడేసింది అతడి భుజాన్ని. ఆ అని విక్రమ్ ఒక గావు కేక పెట్టి, ఒసేయ్ దొంగ మొహందాన! నేను చికెన్ అనుకుంటున్నావా? మటన్ అనుకుంటున్నావా? అలా కొరుకుతున్నావేంటే? అని అతడి భుజాన్ని రుద్దుకుంటూ ఉన్నాడు. మరి ఇంకొక్కసారి ఇలాంటి మాటలు మాట్లాడి నాకు బీపీ తెప్పించారనుకో, మీ దగ్గరికి కూడా రాను. మీ రూమ్ వేరే అవుతుంది. నేను నా పాపనే ఈ రూమ్‌లో పడుకుంటాము. మిమ్మల్ని బయటికి గెంటేస్తాం చెప్తున్నా అని వార్నింగ్ ఇచ్చింది అను. ఏంటే నాకే వార్నింగ్‌లు ఇచ్చే అంత ఎదిగిపోయావా నువ్వు? అప్పుడే అని అనుకి చెక్కిలి గింతలు పెడుతూ వాళ్ళ సంతోష సమయాన్ని హాయిగా గడుపుతూ వాళ్ళ వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతూ అసలు టైంనే చూసుకోలేదు ఇద్దరు. ఇక ఉదయం 4 గంటలు అవుతూ ఉంటే పాప నైట్ ఖచ్చితంగా పాలకి లేస్తుంది విక్రమ్ గారు. తనని తీసుకురండి. అత్తయ్య వాళ్ళు నైట్ పడుకున్నారో లేదో అని అను అనగానే సరేనే అని విక్రమ్ వాళ్ళ అమ్మ వాళ్ళ రూమ్‌కి వెళ్తాడు. పాప వచ్చేసరికి అను కూడా ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకొని పాప కోసం ఎదురు చూస్తూ బెడ్ మీద కూర్చొని ఉంటుంది అలసిపోయి విక్రమ్ బీభత్సానికి. విక్రమ్ వెళ్ళేసరికి ఆల్రెడీ పాప అరుపులు వినిపిస్తూ ఉండడంతో అమ్మా అని కాస్త కంగారుగా పిలిచాడు విక్రమ్. హా వస్తున్నాను నాన్న అని మనవరాల్ని తీసుకువచ్చి కొడుకు చేతిలో పెట్టారు మంజులా గారు. నైట్ పడుకోలేదా అమ్మా? మిమ్మల్ని పడుకోనివ్వలేదా?
అని పాపని ఎత్తుకున్నాడు విక్రమ్. లేదు నాన్న, చక్కగా పడుకుంది. నైట్ ఒకసారి లేచింది కానీ, పాలు పట్టగానే పడుకుంది మళ్ళీ. ఇదిగో ఇప్పుడే లేచింది. నువ్వు వచ్చేసావు నీ కూతురి కోసం. ఇక తను మమ్మల్ని ఎక్కడ సతాయించిందే లేదు నాన్న. ఏడవలేదు. చక్కగానే పడుకుంది నా బంగారు తల్లి అని మనవరాల్ని చూస్తూ చెప్పారు మంజుల గారు. అవునా చిన్ని తల్లి, నువ్వు నానమ్మ, తాతయ్యని విసిగించలేదా? చక్కగా బజ్జుకున్నావు కదా! మీ అమ్మ నిన్ను కలవరిస్తుంది. అసలు నిన్ను చూసేదాకా అది నిద్ర కూడా పోదు అని పాపని తీసుకెళ్తున్నానమ్మా అని మంజుల గారికి చెప్పి విక్రమ్ కూతుర్ని ఎత్తుకొని వాళ్ళ రూమ్‌కి వెళ్ళాడు. అను నీరసంగా బెడ్ రెస్ట్‌కి ఆనుకొని ఉండడం చూసిన విక్రమ్, అదిగో మీ అమ్మ నిన్ను తీసుకురమ్మని ఎలా పడుకుందో చూడరా అని కూతురుతో చెప్తూ ఆ రూమ్‌లోకి వచ్చాడు. విక్రమ్ గొంతు వినగానే అను కళ్ళు తెరిచి, అన్వి బంగారం వచ్చేసావా అని కూతురు కోసం చేతులు చాచింది. అదిగో మమ్మీ దగ్గరకంట వెళ్తావా అని కూతురుతో ముచ్చట పెడుతూ ఉంటే అన్వి పాప తన చేతి వేళ్ళని నోట్లో పెట్టుకొని ఆకలి అవుతుంది అన్నట్టుగా వాళ్ళకి సైగతో చెప్తుంది పాపం. అరెరే, బంగారు తల్లికి ఆకలవుతుందా? అందుకే వేలు నోట్లో పెట్టుకుంటున్నావా? అలా పెట్టుకోకూడదు తల్లి అని కూతురు నోట్లో నుండి చేయి తీసి కూతురు చేయి అతడి షర్టుకే తుడుచుకొని, అదిగో వెళ్ళు మమ్మీ దగ్గరికి వెళ్ళి పాలు తాగు నాన్న అని అను ఒడిలో కూతుర్ని పడుకోబెట్టాడు విక్రమ్. తల్లిని చూడగానే పొట్టిదానికి ఆకలి గుర్తొచ్చిందేమో. మెల్లిగా అందుకున్న రాగం కొంచెం కొంచెంగా పెంచేసరికి, లేదు నాన్న లేదు, పాలిస్తాను కన్నా అని ఆలు పాలు పట్టేసరికి అప్పుడు తన గొంతు తగ్గించి చప్పుడు చేస్తూ తల్లి పాలు తాగుతూ హాయిగా అను మెడలో వేలాడుతున్న తాళితో ఆడుతూ ఉంటుంది అన్వి పాప. ఇప్పుడు 3 నెలలు దాటడంతో చక్కగా అందరిని గుర్తుపడుతూ, కాళ్ళు చేతులు వాడిస్తూ, చక్కగా ఎనర్జీగా ఆడుతూ ఉంటుంది అన్విక. అరగంట పాటు తన ఆకలి తీర్చుకొని, అప్పుడు అను మొహాన్ని చూసి, తన బోసి నోటితో నవ్వుతుంది. ఇక ఆకలి తీరిపోయింది అని. ఆకలి తీరిపోయిందా నా బంగారు తల్లికి? అని పాప పెదాలు చక్కగా నీట్‌గా తుడిచి, పాపని భుజాన వేసుకొని కాసేపు ఆడించి, విక్రమ్ చేతిలో పెడుతుంది పాపని అను. అప్పటికే విక్రమ్‌కి నిద్ర తన్నుకు వస్తూ ఉండడంతో, "పడుకోబెట్టవే నువ్వే" అన్నాడు నిద్రమత్తులోనే. "ఏంటి పడుకోబెట్టేది? మీరు నైట్ చేసిన బీభత్సానికి నాకసలు నిద్ర రావడం లేదు. పాపకి పాలు ఇవ్వాలని ఇప్పటి వరకు ఆగాను. సో, మీరే ఆడించుకోండి మీ కూతుర్ని. నేను నిద్రపోతున్నాను. నన్ను డిస్టర్బ్ చేస్తే బావుండదు" అని విక్రమ్‌కి వార్నింగ్ ఇచ్చి మరీ పడుకుంది అను. దీనికి నైట్ నేను నిద్ర లేకుండా చేసినందుకు ఇది ఇప్పుడు నా మీద ఇలా పగ తీర్చుకుంటుంది దొంగ మొహంది. ఇంకేంటి అయితే ఆఫీస్‌కి డుమ్మా కొడితే అయిపోతుంది అని ఆడుతున్న కూతుర్ని చూస్తూ విక్రమ్ నిద్రని ఆపుకుంటూ మరీ కూతుర్ని ఆడిస్తూ చూస్తూ ఉంటాడు. కానీ నిద్ర ఆగితేనే కదా నా బంగారు తల్లి కదూ! చాలా నిద్రొస్తుంది బేటా పడుకోరా. కాసేపు మమ్మీ, డ్యాడీ పడుకున్నారు కదా అని కూతుర్ని జోకొడుతూ ఉంటే పాపం వాళ్ళ డ్యాడీ బాధ అర్థమైంది అనుకుంటా అన్వికి. వాళ్ళ డ్యాడీ జోకొడుతూ ఉంటే అలాగే నిద్రపోయింది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.